లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ మిస్ అయిపోయినా, అయినా కానీ ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయా. నేనున్న 5 స్టార్ హోటల్ లో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అసలు టైం లేదు, రెడీ అయిపోయాం ఫాస్ట్ గా. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళా అంటే, లేవగానే వాటర్ తాగేసి అలా మొహం కడుక్కొని, నిన్న మనం ఢిల్లీ కోసం షాపింగ్ కూడా చేసాం. అదే బట్లు ఇవి. మా వాడికి స్నానం చేపిస్తే అస్సలు నచ్చదు. ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు, ఇల్లు అయితే చాలా బాగుంది అన్నారు. అలాగే ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నారు అనమాట. ఇది నా గేమింగ్ రూమ్. అలా మనం వెళ్ళి తిందామని చెప్పి కింద వెళ్తే ఇడ్లీ మటన్ చారు, అలాగే మన హ్యాపీ డే సినిమా చూసుకుంటూ తినేసా. కాసేపు ఎడిటింగ్ చేసుకుని ఫ్లైట్ టైం అవుతుంది. మనం కొన్న బట్టలు మొత్తం ఇట్లా లగేజ్ లో పెట్టేసా. ఫైనలీ లగేజ్ రెడీ. చికెన్ పకోడీ తినే లోపు క్యాబ్ వచ్చేసింది. సన్లైట్ అయితే చాలా బాగుంది, కానీ తొందరగా వెళ్ళమని చెప్పిన, ఎందుకంటే ఫ్లైట్ టైం అవుతుంది. ఫైనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వచ్చేసా. రాగానే చాలా స్పీడ్ గా వెళ్ళినా, అయినా కానీ ఫ్లైట్ అయితే మిస్ అయింది. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ అనమాట, మిస్ అయింది. ఏం చేస్తాం, ఇంటికి వచ్చేసా. మా డాడీ రియాక్షన్ అయితే అసలు మామూలుగా లేదు. ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయినా అని. ఏం పర్లేదు, కంపెనీ మన కోసం మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసింది. టైం కి ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయా. వెళ్ళినా బోర్డింగ్ చేసిన, నా దగ్గర అయితే బోర్డింగ్ పాస్ వచ్చేసింది. గంట సేపు ఉంది కదా అని చెప్పి KFC తీసుకున్నా. అలా జ్యూస్ తాక్కుంటూ వెళ్ళిపోయా. ఫ్లైట్ లో కూర్చున్నా. నైట్ మావా లైట్ ఆఫ్ చేసినారు. కింద వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగుంది, కానీ ఢిల్లీ వెదరే మావా కంపు కంపు. ఎయిర్ పొల్యూషన్ చాలా దారుణంగా ఉంది. సర్లే అని చెప్పి క్యాబ్ వచ్చింది. ఫైనలీ మన హోటల్ అయితే రీచ్ అయిపోయి. ఇలా ఉంటే అవ్వదని చెప్పి స్విగ్గీలో మాస్క్ ఆర్డర్ పెట్టుకున్నా. లిఫ్ట్ ఎక్కేసి నా రూమ్ కి వెళ్ళిపోయా. పక్కన చూస్తే బాత్ టబ్ ఉంది, ముందర చూస్తే అద్భుతమైన వ్యూ ఉంది. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. మా షూట్ కి లేట్ అవుతుంది. బట్టలు బయట పెట్టి వెళ్ళి స్నానం చేసుకుని, హెయిర్ డ్రై చేసుకుని, ఫైనలీ అవుట్ఫిట్ వేసేసుకున్నా. బాగుందా లేదా కామెంట్ చేయండి. ఇంకేముంది, షూట్ కి స్టార్ట్ అయిపోయా. ఫాలో చేసుకోండి, ఇంకా చాలా చెప్తా.